శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీత రామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను. పిల్లి వల్లె పోచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన చేయుచు అడ్డగిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కొండ కోనలా తిరుగాడుకోతివి. ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాధిదేవతను. నీ ప్రాణములను నిలువున తీతును. కదలక మెదలక నిజము బల్కుమని లంక ఎదుర్కొనే కపికిషోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అతి సుందరమే లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిషోరుని గర్ధించి కసరి గర్ధించి చరచను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము బెల్చే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే. కొండబండల రక్కసి డొల్లే కనులా పగిల్చి నోటిని జరచే. అబలను జంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ బల భీమా వానరోత్తమ ఓ మహాత్మా మన్యుకుమా. ఇంతకాలముగా లంకను గాచితి నేటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరము సగనని. లంకా రాక్షసి నిజము తెల్పెను
హనుమంతుని ఉత్సాహపరచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నందికేశ్వరుల శాపమున్నది, లంక వినాశము మూడనున్నది. స్వేచ్ఛగా పోయి లంకను జూడుము, వేగమే పోయి సీతను గాంచుము. రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పౌపె హరీషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.